very good morning to you all. I extend my warm welcome to the Udbhav 2025, a national level youth festival. It's meant for entertainment, entrepreneurship and extravagance. Chala happy ga undi. Chala mandi students నిన్నటి నుంచి ఒక ఎనర్జీ తోటి ఒక స్టాల్స్ పెట్టడం, అలాగే ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కాలేజీలో ఒక భాగం. సో అకాడమిక్స్తో పాటుగా ఎంటర్ప్రెన్యూర్ మీద, అలాగే డిఫరెంట్ హిడెన్ స్కిల్స్ అండ్ టాలెంట్స్ మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నిన్నటి నుంచి నిన్న మొన్న కూడా ఈ ఆన్లైన్ ఆఫ్లైన్లో నేషనల్ లెవెల్లో షార్ట్ ఫిలిమ్స్ అని, రీల్స్ అని, ఫోటోగ్రఫీ అని డిఫరెంట్ ఈవెంట్స్లో ఆ స్టూడెంట్ యొక్క ప్రతిభ చూస్తుంటే నిజంగా నేను చదువుకున్నప్పుడు ఇవన్నీ లేవే అనే ఒక ఫీల్ కూడా వచ్చింది. బట్ రియల్లీ ఆ స్టూడెంట్ టాలెంట్స్ ఆర్ రియల్లీ అవసరం. మీరు చేసే రీల్స్ కానీ, మీరు తీసే ఫోటోగ్రఫీ కానీ, మీరు పెట్టే స్టాల్స్ కానీ, మీరు చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఎవ్రీథింగ్ సో చక్కగా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. సో మీ అందరికీ చూసే ఉంటారు, ఇప్పుడే ఒక యూత్ ఐకాన్లా ఉన్న ఒక యంగ్ ఆర్డీఓ గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన వచ్చి జస్ట్ మీ అందరినీ అడ్రస్ చేసి వెళ్ళారు. అంటే మన కాలేజ్కి బయట కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కానీ ఒక స్టేటస్ ఉంది. సో ఇది మీరు మలుచుకోవాలి. సో ఎప్పుడు కూడా లైఫ్ అంటే మనం ఏదో సింపుల్గా ఉండదు, చాలా టఫ్గా. మొన్న నేను మీరందరూ రీల్ చేస్తుంటే నేను కూడా ఒక రీల్ చూశాను. నాకు చాలా మంచిగా నచ్చిన ఒక రీల్లో ఒక 1 minute ఒక అతను ఎక్స్ట్రాడినరీ మీనింగ్ చేశారు. అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మన జీవితం ఒక తెల్ల కాగితం లాంటిదట. సో మనం ఏమైనా దాంట్లో రాసుకోవచ్చు. దాంట్లో ఈ స్టూడెంట్ ఏజ్ ఒక పెన్సిల్ టైప్. పెన్సిల్కి ఉన్నటువంటి ఒక పవర్ ఏంటంటే పెన్సిల్తో మీరు రాయొచ్చు, రబ్ చేయొచ్చు. సో కాబట్టి మీరు ఈ వయసులో తప్పు చేయొచ్చు, దాన్ని సరిదిద్దుకోవచ్చు. బట్ వన్స్ ఒక్కసారి కాలేజ్ నుంచి బయటికి వెళ్ళి గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్తే మీరు పెన్స్ లాగా మారిపోతారు. మారిపోవడమే కాదు, వన్స్ ఒక్కసారి మీరు రాశారు, ఒక డిసిషన్ తీసుకున్నారంటే దాన్ని వెనక్కి తీసుకోలేరు. సో అలాంటి ఇది ఉంది. అంతేకాకుండా మన లైఫ్ చాలా ప్యూర్ వైట్ పేపర్లా ఉంటుంది స్టూడెంట్ ఏజ్లో. ఆ తర్వాతే మనకి చిన్నగా కష్టాలు మొదలవుతుంటాయి. జాబ్స్ గురించి సెర్చ్, అది మనం కొంచెం క్రంబల్ చేస్తుంటుంది ఇలాగా. అంటే జనరల్గా ఇప్పుడు మనకి ఏముండదు. ఇప్పుడు మనం ఏదైనా చిన్న ఇది వస్తే, ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా పెడుతున్నాను, ఇది ఫోల్డ్ అయిపోతుంది, అంటే వంగిపోతుంది. స్టూడెంట్స్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ నుంచి లైఫ్లోకి వెళ్తే చాలా ట్రబుల్స్ వస్తాయి. అంటే ఉద్యోగం కోసం వేట మొదలవుతుంది, అలాగే ఇంట్లో ఫినాన్షియల్గా ట్రబుల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి క్రంబుల్ చేసేస్తుంటాయి. ఆ క్రంబుల్నెస్ను భరించాలి, ఆ టఫ్నెస్ను తీసుకోగలగాలి, అలాగే కెరీర్ మీద అవగాహన పెంచుకోగలగాలి. జీవితం చాలా దెబ్బలు నేర్పిస్తుంది, ఆ పడి ఆ తర్వాత వచ్చే బ్యాకప్ కానీ ఎలా ఉండాలంటే ఇదిగో ఇలా అయిపోతాం మనం వన్స్ ఒక్క నుంచి గ్రాడ్యుయేషన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత. బట్ ఒక్కసారి నువ్వు ఇచ్చే బ్యాకప్ ఎలా ఉండాలంటే ఈ క్రంబుల్ అయిన పేపర్ ఒక్కసారిగా నుంచుంటే ఏ గాలి కూడా దీన్ని ఉప్పంటే కూడా పడదట. అంటే అంత స్ట్రైట్గా ఉంటుంది. ఇది ఇందాకైతే వంగిపోయింది, ఇప్పుడు చూడ వంగట్లేదు. అదే దానికి అంటే జీవితంలో ఎదురు దెబ్బలు వచ్చినప్పుడు మనం వాటిని తీసుకోవడం మొదలైతే నువ్వు జీవితంలో ఏ కష్టాలైనా భరించగలవు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అయినా ఏవైనా కానీ మీ దీంట్లో ఉన్నటువంటి ఐడియా ఇది. ఫస్ట్ పెట్టగానే మీకు లాభాలు వచ్చేవి, ఫస్ట్ పెట్టగానే ఒక ఏదో అంబానీలాగా లేకపోతే అదానీలాగా మన దేశంలో నెంబర్ 1 అయిపోలేము. బట్ మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఇనీషియల్గా చాలా క్రంబుల్ అయిపోతుంది మీ జీవితం, మీకు చాలా టఫ్గా వచ్చేస్తుంది. బట్ అన్నింటినీ తీసుకొని నువ్వు ఇచ్చే కంబ్యాక్ ఎలా ఉండాలంటే ఇంకా దెబ్బ తిరిగేలా ఉండాలి. సో అలాంటి స్కిల్స్ అన్నీ మీకు నేర్పించాలి. ఈ స్టేజ్ మీకు అది నేర్పిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉద్భవ్ కమిటీ అలాగే ఉద్భవ్కి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యాజ్ ఎ ప్రిన్సిపల్గా మీ అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
కమింగ్ 2 days కూడా ఇంతే జోష్ తోటి, ఎనర్జీ తోటి డిఫరెంట్ గెస్ట్స్ వస్తుంటారు. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, మనంతా డిసిప్లిన్గా ఉంటాం, దీన్ని సక్సెస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.